నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా మన తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. మన తెలంగాణలో రైతు భరోసా గురించి ఇచ్చారు. రైతు భరోసా ఎప్పుడొస్తది? అనేది రైతుల్లో పెద్ద ఎత్తున చర్చ. 1 ఎకరం, 2, 3 వరకు ఇచ్చారు. 4 ఎకరాల వరకు రాలే. ఆ 3లో కూడా చాలామంది రైతులకి జమ కాలే. ఇక మళ్ళా దీనికి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద ఉన్న మంత్రుల వరకి, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది స్థాయి కార్యకర్తల నాయకుల వరకి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మార్చి 31 వరకు మొత్తం రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడితే దాంట్లో డౌట్ లేదని కుండ బద్దలు కొట్టి షూరిటీ బాండ్ పేపర్ రాసినట్టు రాశారు. ఎప్పుడు? జనవరి 26, 2025. ఆ రోజు పైలట్‌గా ప్రాజెక్ట్ ప్రారంభించి 600 మండలాల్లో 600 గ్రామాలకు, మండలానికి ఒక గ్రామానికి సెలెక్ట్ చేసి ఇష్యూ చేశారు. ఇక దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ మార్చి 31 3 నెలల్లో పడతాయి అన్నారు. 3 నెలలు దాటిపోయింది. ఇయాల ఏప్రిల్ 20కి వచ్చినాయి. 22కి వచ్చినాం. ఇక రైతుల ఆందోళన. ఏంది కాంగ్రెస్ కథ? పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రచారం చేస్తూ ప్రతి జిల్లాకి పోయి, కాన్స్టిట్యున్సీకి పోయి, ఆ జిల్లాలో ముఖ్యమైన టెంపుల్స్ ఏమైనా ఉంటే టెంపుల్ మీద ప్రమాణం చేసి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు. అది కూడా ఆగస్టు 15 కల్లా. అయినాయి అంటే అవి కాలే. ఆగస్టు 15 కాదు, సెప్టెంబర్ కాదు, అక్టోబర్ కాదు, నవంబర్ కాదు, 2024 అయిపోయింది. 2025లోకి వచ్చినా కాలే. ఎందుకు కాలేదంటే మొన్న సావు కబురు సల్లగా చెప్పారు. ఇక లేవు, అయిపోయింది, మేము ఇచ్చే కథ ఒడిసింది. 2 లక్షల వరకే ఇస్తున్నాను గానీ 2 లక్షల పైన ఉన్నోళ్ళకి మేము ఇయ్యం. యెస్, కరెక్టే. 2 లక్షల పైన ఉన్నోళ్ళకి ఇయ్యననరు. ఏమి ఇయ్యననరు? 2 లక్షల వరకు ఇస్తాం. 2 లక్షల పైన ఉన్న డబ్బులు మీరు పే చేసుకోవాలన్నారు. ఎంతున్నా మాకు సంబంధం లేదు. 2 లక్షల వరకు మేము బ్యాంకుకి పే చేస్తాం. ఆ పైనున్న అమౌంట్ మీరు పే చేసుకోవాలని క్లియర్‌గా నోటి మాటలతోని వీడియోలు, ఆడియోలున్నాయి. దాన్నే పచ్చి అబద్ధం ఆడి రైతుల్ని ఇయాల మోసం చేశారని రైతులు మాట్లాడుకున్నారు. ఇక మళ్ళీ ఈ ఈ ఈ కథ, ఆ కథ అట్లా అయింది. రుణమాఫీ సంగతి సగం సగమే అయింది. ఇయాల రైతు భరోసా కూడా సగం సగమే అయింది. ఆ సగం సగం కథ ఏందంటే మార్చి 31 కాలే, మిగతా ఎప్పుడు వస్తాయంటే ఇక వస్తాయని చెప్తుండు ఇప్పుడు. 4 ఎకరాల వరకి తొందరలో పడతాయట. జమ అయితాయి అంటుండు. ఆ తొందర అనే దానికి మరి హనుమంతుడి పెళ్లి ఎప్పుడనే కథ. నిజంగానే తొందర అంటే తొందరగా వస్తాయో చూడాలి. రైతు ఖాతాల్లో త్వరలో రైతు భరోసా నిధులు. కథం త్వరలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ త్వరలో అనే పదం పేపర్లలో రోజు వస్తది. త్వరలో నామినేటెడ్ పోస్టులు, త్వరలో క్యాబినెట్ విస్తరణ, త్వరలో పీసీసీ కార్యవర్గం, త్వరలో రైతు భరోసా, త్వరలో రైతు రుణమాఫీ, త్వరలో ఇంధనం ఇళ్ళు, త్వరలో రేషన్ కార్డులు. ఈ త్వరలో తప్ప త్వర లేదు, త్వర లేదు, ఏది లేదు, ఉటిదే. ఎప్పుడొస్తాయి త్వరలో అంటే? మీరు త్వరలో అన్నారు. ఇవాళ ఏప్రిల్ 22కి వచ్చిన రేపో మాపో మే వస్తుంది. మే తర్వాత వచ్చే జూన్‌లో మళ్ళా వానాకాలం పంటకు మళ్ళా ఎయాల. మరి దానికెప్పుడు త్వర? దీనికే ఇంకా త్వరలో కాడుంటే, యాసంగి పంట డిసెంబర్‌లో ఎయాల్సిన డబ్బులకే ఇంకా త్వరలో అని ఏప్రిల్‌లో, మేలో అంటుంటే మీరు జూన్‌లో ఎయాల్సిన డబ్బులు ఎప్పుడేస్తారు అనేది ఇయాల రైతుల్లో చర్చ. రేపో మాపో ఏప్రిల్ 27న రజతోత్సవం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ పెద్ద బహిరంగ సభ పెడుతుంది. ఆడ ఏకి పారేసేటట్టుండు కేసీఆర్. ఎందుకంటే రైతు బంధు అనేది ఆయన బ్రాండు, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అయింది. రైతు బంధు అంటే గుర్తొచ్చేది కేసీఆరే. ఆ కేసీఆరే నోరిప్పే పరిస్థితి వచ్చింది. మైక్ పట్టుకున్నాడు, దంచి కొడతారు రేపు 2 గంటల సేపు. మీ బట్టలన్నీ ఉడదీతరు అని ప్రజలు, రైతులు అనుకుంటున్నారు. ఏం చెప్తారో కేసీఆర్, ఏం చేస్తారో చూడాలా. మా గురించి ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడతారు గ్యారంటీగా. ఇది ఒక వార్త. రాష్ట్రంలో సాగయ్యే ప్రతి పంటకు కనీస మద్దతు ధర, షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తాం, వడగండ్లు, భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారం. త్వరలో అనేది వద్దు. రైతు మహోత్సవ సభలో మంత్రి తుమ్మల శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ పూడిక తీయించి ఆయకట్టుకు నీరిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రైతు మహోత్సవానికి నేను నిజామాబాద్ పోయారు మంత్రులంతా, హెలికాప్టర్లో పోయారు. ఈ మధ్య హెలికాప్టర్ల ఫ్యాషన్ అయింది. ప్రజల డబ్బులుగా హెలికాప్టర్లో పోయి దిగాల్సిన కాడ దిగకుండా ఆ స్టేజ్ దగ్గర పోయి దిగారు. ఇలా కన్ఫ్యూజన్ అంత ఉంది. రైతు రుణమాఫీ చేసిన కన్ఫ్యూజనే వీళ్ళు దిగే దాంట్లో కూడా ఉంది. దిగితే ఆ స్టేజ్‌కి మొత్తం గాలికి లేచిపోయినాయి. లేచిపోయి కొంతమంది దెబ్బలు కూడా తగిలినాయి. అంత కమ్యూనికేషన్ ఉంది వీళ్ళకి. ఇది నిన్న చెప్తుండు త్వరలో రైతు భరోసా నిధులైతే వస్తాయట. నిధులు వస్తాయా? రైతు భరోసా జమ అయిద్దా? మరి చూడాలి. నేడు ఇంటర్మీడియేట్ ఫలితాల్లోనే 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యాభవన్‌లో ఓపెన్ చేస్తారట. ఆ! రైతుకు భూమికున్న బంధమే భూభారతి. రెవెన్యూ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించవద్దు. పట్నం రెవెన్యూ అవగాహన సదస్సులో రెవెన్యూ మంత్రి పొంగులేటి
రైతుకును భూమికి ఉన్న సంబంధమేనట భూభారత అంటే. అది ఇప్పుడు కాదు, అది అమలయ్యాక తెలిసిద్ది. కేసీఆర్‌కు కార్యకర్తల మధ్య వారధిగా ఉంటా. కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తా. భద్రాచలం సెగ్మెంట్‌కి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. కేసీఆర్‌కును కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంటారు. మీరేంది అందరు లేరు? మిగతా నాయకులంతా అదే కదా! ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ గారు మిగతా వాళ్ళేంది మరి? వాడు కేసీఆర్ గాడ పైన ఉన్నరా? కింద ఉన్నరా? అందరూ కేసీఆర్‌కి కార్యకర్తలకు వారధులే. ఈ కేసీఆర్ నాయకుడు ఆయన కాదా? కార్యకర్తలను చూసి కూడా వీళ్ళు డైలాగులు వేస్తా ఉంటారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే డ్యామేజ్ నష్టం వల్ల ఎక్కడంటే కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళు మాట్లాడొద్దు. కేసీఆర్ మాట్లాడాలి, విలువ ఉంటుంది. కేసీఆర్ నోరు తెరిస్తే దానికి ఆ సీరియస్‌నెస్ వేరే ఉంటుంది, ప్రజల నుంచి స్పందన వేరే ఉంటుంది. వీళ్ళు స్థాయికి మించి మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకోవట్లే. వీళ్ళు కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. జిల్లాకు ఒక ముఖ్యమైన నాయకులు ఉన్నారు. సూర్యాపేట నుంచి జిల్లా నుంచి జయేష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అట్లా నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇట్లా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నోరు తెరవాలి. వాళ్ళని ముందు పెట్టాలి. మీరే కుటుంబ పంచాయతీ పెట్టుకొని కుటుంబం ముందుండాలి, మేమే ముందుండాలి, ముందుండాలంటే అధికారం ఉన్నప్పుడు వేరు, అధికారం లేనప్పుడు కాస్త ఎనికి తగ్గాలి మీరు. తగ్గితే అప్పుడు సెట్ అయ్యిద్ది. మీరు ఎనికి తగ్గి కేసీఆర్‌ని ముందుకు పెట్టి మిగతా నాయకులంతా జిల్లాలలో పర్యటిస్తే జిల్లా చూసుకుంటే అప్పుడొద్దు కానీ కేటీఆర్ ఒక జిల్లా పోతారు, కవిత ఒక జిల్లా పోద్ది, హరీష్ రావు ఇంకో జిల్లా పోయి మేము వీర్లం సూర్యులం పొడతాం అని చెప్తే నేను రౌడీని, నాకు రౌడీ లక్షణాలు ఉన్నాయి అని చెప్తే జనాలు రిసీవ్ చేసుకోరు. మీకు ఆ స్థాయి లేదు, కేసీఆర్‌కి మాత్రమే ఉంది అనేది ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. వారధిగా ఉంటుందట. వెలుగు చూద్దాం. ఒక్క ఛాన్స్ ప్లీజ్. రాజీవ్ వికాసానికి ఫుల్ డిమాండు. 5 లక్షల యూనిట్లకు 16 లక్షల పైన అప్లికేషన్లు. స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు. క్యాంప్ ఆఫీస్ ముందు క్యూలు. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది వలన సర్కారు నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. ఇది దరఖాస్తుల పరిస్థితి. 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారట ఎక్కువ మంది. ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్టంగా 2,80,000 వరకు సబ్సిడీ రానుందని. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీ నుంచి ఉన్నాయట. 4 లక్షల దాంట్లోనే. మొత్తానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతున్నారట. ఆ ఛాన్స్ ఏంటంటే దరఖాస్తు చేయడానికి కాదు, ఫుల్ డిమాండ్ ఉంది. దరఖాస్తు చేసిన వాళ్ళే ఎమ్మెల్యేల చుట్టూ, ఎమ్మెల్సీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతుండట. మాకు ఇప్పించండి. అసలు దరఖాస్తు కూడా పెంచాలన్నారు. సర్వర్ ఇష్యూ వచ్చింది అప్పుడు, కానీ పెంచలే. ఇప్పటికే 16 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయట. 16 లక్షలు అంటే ఏ స్థాయిలో ఉంది నిరుద్యోగులు ఎంత ఆందోళన ఉన్నారో అర్థమవుతుంది. దాంట్లో 76% 4 లక్షల స్కీమ్కి అప్లై చేశారట. ఇక దీనికి దళిత బంధు, బీసీ బంధు ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు, బీసీ బంధు కోసం ఎట్లయితే ఎమ్మెల్యేల చుట్టూ, ఎమ్మెల్యేల అనుచరు చుట్టూ తిరిగారో ఇప్పుడు ఈ రాజీవ్ వివకాశానికి అట తిరుగుతుండట. మాకు న్యాయం చేయండి, మాకు ఇప్పించండి అని. ఇక దీంట్లో మరి కమిషన్ల కథ కూడా స్టార్ట్ అయితే చూడాలి. అప్పుడైతే కమిషన్లు ఉండే దళిత బంధులో, బీసీ బంధు, దళిత బంధులో నీకు ఇప్పిస్తా నాకేంది అనే పరిస్థితికి ఉండే. ఇక ఆ పరిస్థితే బీఆర్ఎస్ను పొందబెట్టింది. మళ్ళీ ఇవాళ ఈ వికాసం అయ్యేదంతా పోయేదంతా కంటే ఈ వికాసంలో కమిషన్లు దందా చేయమాకండి. చేస్తే మిమ్మల్ని మట్టి గరిపిస్తారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అట రాజీవ్ వికాసానికి సంబంధించి అడుగుతున్నారు. క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలో. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహము. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎక్కడి నుంచి ప్రచారం స్టార్టు. ఇతర పార్టీల కార్పొరేట్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్. మజ్లిస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. నేడు అధికారిక ప్రకటన. ఓటింగ్కి దూరంగా బీఆర్ఎస్. క్రాస్ ఓటింగ్ పైన కమలం ఆశలు పెట్టుకుంది. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి కొంతమంది కార్పొరేట్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాంట్లో భాగంగా వ్యూహం ఏం చేసిండు, కాంగ్రెస్ ఎంఐఎంకి అత్త కాబట్టి అసలు ఆ కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎంఐఎంకి వేయాలిగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు. కాబట్టి వాళ్ళని ఆపటం కోసం కేటీఆర్ ఏం చేసిండంటే మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, ఎమ్మెల్సీ ఎన్నికలను అన్నాడు. బహిష్కరించడంతో పాటు ఎవరు ఎన్నికలకు పోరు, విప్ జారీ చేస్తున్నా, ఎవరైనా పోస్తే వాళ్ళపైన పార్టీ ధిక్కార చర్య తీసుకుంటాం, పార్టీ ఫిరాయింపుల చర్య తీసుకుంటాం, సస్పెండ్ చేస్తాం అన్నాడు. ఇప్పుడు ఆ జాయిన్ అయిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి దాంట్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో, వాళ్ళు పోయి ఎంఐఎంకి వేయాలి ఓటు. వేస్తే దొరికిపోతారు లిటరల్గా వేస్తే. కాబట్టి దానికోసం ఆయన అడ్డం పెట్టిండు. మరి దాన్ని ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు ఒకవేళ బైకాట్ చేస్తే ఇప్పుడు ఎంఐఎంకి కాంగ్రెస్ కలిస్తే సరిపోయేటట్లేదు. ఈ బైకాట్ చేసి మళ్ళీ బైకాట్ పేరుతో మళ్ళీ బీజేపీకి వేస్తారా ఓటు, క్రాస్ ఓటింగ్ చేస్తారా, లేదా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కూడా ఏమైనా కాంగ్రెస్ బీజేపీ గుంజుకునే అవకాశం ఉందా అనేది చూడాలి. ఎంఐఎం వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వేయరు. 50 స్థానాలు ఉన్నాయి వాళ్ళకి.
112 స్థానాలు మొత్తం. 50 స్థానాలంటే 60కి పైన రావాలి. 61 రావాలి. 112 అంటే 56 రావాలి. 56, 57 స్థానాలు రావాలి. మరి వాళ్ళకేమో 50 ఉన్నాయి. ఈ తక్కువైన కాంగ్రెస్ ఏద్దా, కాంగ్రెస్ ఏడ ముంచిద్దో చూడాలా. రైట్. వేముల రోహిత్ చట్టాన్ని చేయండి, యూనివర్సిటీలో కులవివక్షను రూపుమాపండి. సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ. నేటికి లక్షల మంది అంటరాంతనాన్ని ఎదుర్కోవడం సిగ్గు చేయటాన్ని వ్యాఖ్య. వేముల రోహిత్, పాయల్ తాడ్వి, సోలంకి మరణం తేలిగ్గా తీసుకునే అవకాశం కాదన్న రాహుల్ గాంధీ చెప్తున్నాడు. వేముల రోహిత్ చట్టాన్ని చేయండి అని రాహుల్ గాంధీని రిక్వెస్ట్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తాను. ఇది విచిత్రంగా ఉంది కొద్దిగా. రాహుల్ గాంధీ ఆదేశించాలా, లెటర్లు రాయటమైంది. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో లేడు. ఏది తెలంగాణలో అధికార పక్షం మీ పార్టీ. మీరు రాహుల్ గాంధీ లెటర్లు రాసిండు పరిస్థితి అంటే మరి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి సంబంధాలు ఎట్టున్నాయి అనేది అనుమానాలు వస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ చేసి అది బిల్లు పెట్టు అంటే పెట్టాలా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు. మరి లెటర్లు రాయటం ఏంది, పబ్లిసిటీ కోసమా లేకపోతే సంబంధాలు లేవా? పబ్లిసిటీ కోసం అయితే అయిపోయా. మీకు మాట చెప్పినట్టు పేపర్లో రాసుకుంటే అయిపోయా. రాహుల్ గాంధీ ఆదేశించిండు రేవంత్ రెడ్డిని, వేముల రోహిత్ చట్టం తెమ్మన్నాడు కులవివక్ష వ్యతిరేకంగా. ఆయన చెప్పిండు కాబట్టి నేను చేస్తున్నాడు. ఎట్లాగ వీళ్ళు భజన చేస్తూనే ఉంటారు. మరి ఇదేం కాతో కానీ రివర్స్ ఉంది. ఎప్పుడు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి లెటర్లు రావు. ఇటు నుంచి అడిపోతాయి ఏమైనా ఉంటే. అసమతోళ్ళు ఇంకోటి లెటర్ రాస్తారు. కానీ అటు నుంచి ఇటు వచ్చినాయి. మరి ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సంబంధాలు ఎట్లున్నాయి, నిజంగానే మంచిగా ఉన్నాయా లేదా చెడ్డయా అనే ఒక అనుమానం, చర్చ అయితే జరుగుతుంది. లెటర్ రాయటం ఏంది అసలు రాహుల్ గాంధీ అంటేనే అదేదో జరుగుతుంది అనిపిస్తుంది. ఆ చట్టం మరి వద్దంటండా రేవంత్ రెడ్డి, నేను చేయనని చెప్పిండా, లోపల చెప్తే లేదు ఇక దీన్ని పబ్లిసిటీ చేయాలి, నేను అడుగుతున్నా ఆయన వద్దంటండా అనేది బయట ప్రపంచాన్ని తెలవటం కోసం లెటర్ రాసిండా అనేది తెలవాలి. ఇప్పుడు ఉద్యమకారులకు కేసీఆర్కు మధ్య వారధిలా పనిచేస్తా అని భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్దే విజయం అని చెప్పి కవిత గారు చెబుతున్నారు. ఓ ఉద్యమకారులకి కేసీఆర్కి మధ్య వారధిలాగా పనిచేస్తున్నాడు. ఏ ఉద్యమకారులు? మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమారు, ఈ ఉద్యమకారుల వీళ్లకును కేసీఆర్కి మధ్య వారధిలాగా పనిచేస్తారు మీరు. మల్లారెడ్డి ఏడ ఉద్యమం చేసిండు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడ చేసిండు, పువ్వాడ అజయ్ కుమార్ ఏడ చేసిండు? వీళ్ళందరే కదా క్యాబినెట్లో మొన్నదాకా ఉంది. ఈ ఉద్యమకారులకు కేసీఆర్కి వారధగా ఉండే క్యాబినెట్లో పదవులు ఇప్పించిన వీళ్ళ ఉద్యమకారులు. ఆమె చెబుతుంది వారధలాగా పనిచేస్తుందట. నమస్తే తెలంగాణ చూద్దాం. వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్ళేనట. వ్యవసాయం అంటే తెలంగాణ వాళ్ళకి రాదట, నేర్పిందట ఆంధ్రోళ్ళే నేర్పారట. ఇది ఎవరు చెబుతున్నారు? కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారట. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రైతుల మనోభావాలను దెబ్బతీసింది. రైతు మహోత్సవం అంటూనే తెలంగాణ రైతులను హేళన చేసింది. తెలంగాణ రైతులకు వ్యవసాయమే తెలియదని ఆంధ్రోళ్ళు వచ్చి నేర్పించారని కారు కోతలు కూస్తూ అవమానించింది. నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ తెలంగాణ రైతులు కూడా నేర్పించారని నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయట. ప్రకాశం, గుంటూరు, కృష్ణా వాళ్లే ఇక్కడికి వచ్చి సాగు నేర్పించిండ్రు. నిజాం సాగర్ వల్లే ఈ ప్రాంతంలో ఆంధ్ర రైతులు స్థిరపడరు. రైతు మహోత్సవ సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారట ఆంధ్రోళ్ళు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం నేర్పించలే, బతకటానికి వచ్చారు. బతుకు తెరువు కోసం వచ్చారు, బతుకునిచ్చారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళని బతుకునిచ్చారు, బతకండి అని వదిలేశారు. అది చెప్పాలి మీరు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం నేర్పలే. వాళ్ళు నేర్పేది అంటే ఆ 3 జిల్లాలలో వచ్చి నేర్పితేనే వ్యవసాయం వద్దా? ఏం రాదా తెలంగాణ వాళ్ళకి? అది ముమ్మాటికి తప్పు. తెలంగాణ పైన ఆధారపడి ఇలా ఆంధ్ర అనేక ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడిదారులు ఇక్కడ పుట్టారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎవరు ఉన్నాయంటే ఆంధ్రాలో ఉన్నాయి. వాళ్ళు బాగుపడ్డారు. తెలంగాణ సమాజం మీద నిలబడి తొక్కుకుంటూ పైకి వచ్చారు. తెలంగాణ బతికిచ్చింది వాళ్ళని. తెలంగాణలో వాళ్ళు ఏం నేర్పలే, నేర్చుకోవడానికి వచ్చారు, నేర్చుకున్నారు, బతుకుతున్నారు. అది చెప్పాలి మీరు. తెలంగాణ వాళ్ళు నేర్పారు వ్యవసాయం ఆంధ్ర వాళ్ళకి. ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడనే స్థిరపడరు.
వలసవాదులు వాళ్ళు. వలసొచ్చారు నేర్చుకోవడానికి, బతకడానికి. నేర్చుకున్నారు. నేర్పారు తెలంగాణ వాళ్ళు, నేర్చుకున్నారు ఆంధ్ర వాళ్ళు. నేర్చుకొని ఇక్కడే స్థిరపడ్డరు. ఎక్కడ కల్మషం లేకుండా కలుపుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణ నుంచి పోయి ఎవరైనా నేర్చుకోవడానికి పోయో, స్థిరపడటానికి పోయో, బతకడానికి ఎవరైనా పోతారా? ఇక్కడ నుంచి అక్కడ పోరు గానీ, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు బతకడానికి. అక్కడ బతుకు తెరువు లేదు కాబట్టి ఇక్కడికొచ్చి బతుకుతుండ్రు. అది చెప్పాలి మీరు. ఆయన పిసిసి అధ్యక్షుడు చెబుతుండు. రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి. కుటుంబానికి కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి కూడా బాధలున్నాయి. తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి, వరి కాకుండా ఆయిల్ ఫామ్ పంటపై రైతులు దృష్టి పెట్టాలి. మన్నించాలి అంటుండు. ఎన్ని రోజులు మన్నిస్తారు? ఎన్నిసార్లని మన్నించాలి? కుటుంబానికి కష్టాలు వచ్చినట్టే రాష్ట్రానికి వచ్చినట్ట. ఏం మీకు రాలేదు మరి? హెలికాప్టర్లు బాగానే తిరుగుతున్నాయి కష్టాలు వస్తే. కాలినడక పోతుండ్రా? ఇలా మంత్రులు హెలికాప్టర్లు తిరుగుతుండ్రు ఎడిపోయినా. మరి కష్టాలు కుటుంబానికి వచ్చినట్టే ప్రభుత్వానికి కూడా వచ్చినప్పుడు కాలిబాటలో పోవాలి కదా, కారులో పోవాలి కదా, హెలికాప్టర్లు ఎందుకు? ఆ ఖర్చు ఎందుకు దండగా? యాడ్లు ఎందుకు? ఫ్లెక్సీలకి 28 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు ఎందుకు వేయాలి కష్టాల్లో ఉన్నప్పుడు? మొత్తం టౌన్లలో జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా హోర్డింగ్లు ఎందుకు పెట్టాలి ప్రతిదానికి? భూభారతి మహోత్సవం ఎందుకు భూభారతి గురించి యాడ్ వేయాలి? రైతు రుణమాఫీ ఎందుకు యాడ్ వేయాలి? వచ్చినోడు తెలదా? మీరు చేసేది లేదు, పీకేది లేదు, కానీ యాడ్లు ఎక్కువయ్యి, డబ్బులు ఖర్చు. మళ్ళా కుటుంబం కష్టాల్లో ఉన్నట్టే ప్రభుత్వం కూడా కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆ కష్టాలను అనుభవించట్లేదు, సుఖంగా ఏసీలో తిరుగుతున్నారు. ఆయన చెప్తుండే మన్నించాలని. మన్నిస్తారు, 2028 వరకు మన్నిస్తారు. వామ్మో ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇష్టానుసారంగా వసూలు, ప్రతి ఏటా 20-30% పెంపు. ప్రతి సంవత్సరం మే, జూన్లో వస్తాయి వార్తలు. ఈ వార్తలు వస్తే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చేస్తాం అని ఒక ఆయన వచ్చి ప్రకటిస్తారు, ఒక మంత్రి అధికారు. ఆ నియంత్రణ కావు. మరి దానికి అర్థం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఫీజులు గట్టిగా ఉందండి అని చెప్పినట్టే ఇండైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి, లేదంటే నియంత్రణ చేస్తారంటే ఎక్కడ నియంత్రణ అయినట్టు లేదు కదా. మరి ఆ స్టేట్మెంట్లకు అర్థం ఏముంటుంది? వామ్మో ఫీజులు అంట. ఆ వామ్మో అంటారు ఏమంటారు, ఫీజులు అంటున్నాడు, పేపర్లో వార్తలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. ఎందుకు? ఇదే పేపర్లో మళ్ళీ యాడ్ అవుతాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా పేపర్లు, నమస్తే తెలంగాణ, సాక్షి పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు. ఏం వేస్తారు? నారాయణ శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించిన ఈ దేశంలో ర్యాంకులన్నీ మనకే వచ్చినాయి అంటారు. మళ్ళీ వీళ్ళే వేస్తారు యాడ్లు. మరి ఆ ప్రభంజనం సృష్టించినప్పుడు ప్రభంజనం లేకనే ఫీజులు ఉంటాయని వాళ్ళు చెబుతారు. ఇది మొత్తం విద్యనే వ్యాపారం చేశారు కంప్లీట్గా. అమ్ముకోవటం, కొనుక్కోవటం, దీంట్లో ఏం లేదు. వాళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కోవాలి. ఇది ఈ ఫీజులు. దీనిపైన విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి గారు బాధ్యతలు తీసుకున్నాక ఆయన చాలా సంస్కరణలు చేయాలని చూసిండు, కానీ ఏం కానట్టుంది. ఇక సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఫీజులను కంట్రోల్ చేయాలని, కరికులం మారాలని ఏదేదో సలహాలు అయితే ఇచ్చాడు, కానీ వాటిని నువ్వు ఇవన్నీ కథలు ఎందుకు చెప్తూ, మాకు పార్టీ ఫండ్ గీటీ ఫండ్ వచ్చేది వాళ్ళ నుంచే, నారాయణ శ్రీ చైతన్య పెద్ద పెద్ద కాలేజీలు, స్కూల్ నుంచి. వాళ్ళు ఆ మాత్రం ప్రజల దగ్గర తీసుకోదు, మనకేమి ఇస్తారు అనుకున్నారా ఏమో. నువ్వు సపోర్ట్ చేయకనరా మరి ఏమో. ఇక నోరు ఎత్తట్లే, ఆయన బయటికి మాట్లాడట్లే. ఈ ఫీజులు జులుము ఉంటూనే ఉంటుంది. రేపు ఆల్రెడీ అడ్మిషన్లు మొత్తం బుక్ చేసుకున్నారు, పైసలు కట్టుకున్నారు పేరెంట్స్తోని. ఫీజులు ఎంత అని నిర్ధారణ చేసుకున్నారు, కమిట్మెంట్ తీసుకున్నారు. ఇక రేపు మీరు ఫీజులు నియంత్రణ చేస్తే ఏంది, లేకపోతే ఏంది? కమిట్మెంటే అయిపోయా అంటారు వాళ్ళు. ఎట్లా ఉండాలంటే ఫీజుల నియంత్రణ, ఎవడన్నా ఇక గవర్నమెంట్ ఒక టారిఫ్ పెట్టింది, దీనికి మించి తీసుకుంటే సీజ్ చేస్తామనే పరిస్థితి ఉండాలి. సీజ్ చేస్తామనే దమ్ము, ధైర్యం, ఆ గట్స్ ఎవడికి లేదు. ఏ అధికారి లేదు, ఏ నాయకుడికి లేదు, ఏ పేపర్ వాడికి లేదు, ఏ టీవీ వాడికి లేదు. వీళ్ళకి యాడ్లు కావాలి, ప్రభుత్వానికి నిధులు, పార్టీలకి ఏమో డొనేషన్లు కావాలి, ప్రజలు మధ్యలో పని. ఇగో 2 పిల్లలతో వాగులో దూకిందట చిన్న తల్లి. చిన్నారుల మృతి, తల్లిని రక్షించే స్థానికులు. మెదక్ జిల్లాలో ఏడుతుంది పట్టుకొని. ఏం సాధించింది? 2 పిల్లలు పాపం, చిన్న పిల్లలు. తీన్మార్ మల్లన్న రాజకీయ వ్యభిచారి, ఆయన ఓ చీటరు, లూటరు, లోఫరు, చిల్లర వ్యక్తి. బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చే బిస్కెట్లు తిని సీఎంపై విమర్శల. కాంగ్రెస్ గురించి వాగితే నెక్స్ట్ మాటలు ఉండవు. మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్ చెబుతుండు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రిని విమర్శించిండట. తీన్మార్ మల్లన్న రాజకీయ వ్యభిచారి, ఆయన ఒక చీటరు, లూటరు, లోఫరు, చిల్లర వ్యక్తి. సరే ఇవన్నీ ఉన్నాయా లేవో పక్కన పెడితే మరి పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చినట్టు? చీటర్కి ఎందుకు ఇచ్చారు? లూటర్కి, లోఫర్కి, చిల్లర వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? మరి ఆ చిల్లర వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లేవనేది చెప్పారు. కార్యకర్తలు ఎందుకు ఓటేశారు? ఓటేసిన వాళ్ళకి ఏం చెప్తారు? మెట్టి సాయి కుమార్ చెప్తారు చిల్లర వ్యక్తి, లోఫరు, లూటర్ అని. మీ పార్టీలో ఉంటే నేను చిల్లర వ్యక్తి కాదు, పార్టీ నుంచి పోతే చిల్లర వ్యక్తులు. మరి ఆ చిల్లర వ్యక్తిని ఎందుకు ఎంటర్టైన్ చేశారనేది ఇప్పుడు సమస్య. ఆయన ఏదో విమర్శించిండట, రాజకీయాలు
ఇది ముఖ్యమంత్రిని, సీఎం రేవంత్‌ను రాజీనామా చెయ్యి అంటావా? అసలు నీ స్థాయి ఏంటి? ముందు నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యి. నేను నా చైర్మన్ పదవికి పోస్ట్‌కి రాజీనామా చేస్తా. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒరిజినల్ బీసీ ఎవరో, నకిలీ ఎవరో తెలుస్తుంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతావా? నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? నువ్వు బీజేపీ తొత్తువా? లేక బీఆర్ఎస్ తొత్తువా? ప్రజలకు సమానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. వాస్తవమే, రాజీనామా చేయాలి వాస్తవంగా. తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి కొట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష అది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీన్మార్ మల్లన్న రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్షే ఎమ్మెల్సీకి రాజీనామా చెప్పి మాట్లాడు దమ్ముంటే అంటున్నారు కదా. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు కూడా రాజీనామా చేయాలి కదా. ఈయన చేసినప్పుడు వాళ్ళు, ఈయనకంటే ముందు వాళ్ళే చేయాలి. వాళ్ళు కూడా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వచ్చారు కదా కేసీఆర్ దగ్గర. ఏ పార్టీ అయినా అంతే కదా, గెలిచి అందులో గెలిచి ఇందులోకి వచ్చినట్టు తప్పే కదా. రాజీనామా చేసి వస్తే బాగా పోయేది. ఈయన చేసే ముందు వాళ్ళు చేస్తే 10 మంది ఏం చేస్తారు, ఆటోమేటిక్గా చేయాల్సిందే కదా, దాంట్లో అనివార్యం. వాళ్ళని చేయించండి ఫస్ట్, చేయించి ఈయన మీద ఒత్తిడి తేండి. మీరేం చేయరు. రైట్, నెక్స్ట్ ఈనాడు చూద్దాం. రైట్, పోలీసులు గీత దాటారట. లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాటుతూనే ఉంటారు వాళ్ళు, వాళ్ళు గీత దాటుతూనే ఉంటారు, మీరు హెచ్చరిస్తూనే ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. హైకోర్టు చెప్తే, సుప్రీంకోర్టు చెప్తే, మానవ హక్కుల కమిషన్లు చెప్తే, హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తే, అయినా కానీ వాళ్ళు వినరు. గీత దాటుతూనే ఉంటారు. గీత ఎక్కడ అసలు వాళ్ళకి? ఎవడన్నా గీత గీతే కదా దాటారంటానికి. గీత లేని పోలీసులు చాలామంది ఉన్నారు. గీతలు కానీ లిమిట్స్ కానీ అన్లిమిటెడ్గా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అడ్డగోలుగు చేసేటోళ్ళు ఉండరు. అట్లనే లగచర్ల చేశారట. సంబంధం లేని తీసుకుపోయి అరెస్ట్ చేసి సీసీ కెమెరాలు బంద్ చేసి లైట్లు లేకుండా చేసి చిత్రహింసలు పెట్టారు అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను నిన్న ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళపైన మరి చర్యలు తీసుకుంటారా? డీజీపీకిను 3 అంశాలపై నివేదిక కావాలి, రిపోర్ట్ కావాలని డీజీపీకి, సీఎస్కి ఇచ్చారట. మరి ఇప్పుడు ఏం చేస్తారో డీజీపీ, సీఎస్ చెప్పాలా. రైట్, ఇది ఒక వార్త ఈనాడు సమయం. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.